రాష్ట్ర ప్రజలందరికీ సుభిక్ష పాలన అందించేందుకే కూటమి ప్రభుత్వం ఉందని ఏపీ మంత్రి పార్థసారథి అన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా ఏలూరు జిల్లా అన్నవరం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో స్వయంగా ముచ్చటించారు. వైఎస్ జగన్ తీరు నచ్చకే కూటమి ప్రభుత్వానికి జనం జై కొట్టారని తెలిపారు. ఎన్నికల్లో చెప్పాము, మన ప్రభుత్వం రాగానే పెన్షన్ ని 3000 నుంచి 4000 చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో 4000 చెప్పడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు ఇస్తాము. ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ బకాయిలతో కలిపి పోయిన నెల 1వ తారీఖున 7000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అంటే 64,82,000 అనుకుంటాను. అంటే 65 లక్షలు, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ ఈరోజు 4000 రూపాయలు 1వ తారీఖున. గతంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏం పని చేయలేదు అనే భావన కల్పించే విధంగా ఆ వ్యవస్థని మేమే ఏర్పాటు చేశామని చెప్పే విధంగా ఆ రోజు ప్రభుత్వం విధానం ఉండేది. కానీ ఒక అనుభవం కలిగిన నాయకుడు, ఉద్యోగస్తుల్లో స్ఫూర్తిని నింపగలిగిన నాయకుడు గనక ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో ఈ పెన్షన్ పంపిణీలో అర్థమైందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంతకు ముందు దాదాపు 2,35,000, 2.5 లక్షల మంది ఉన్న వాలంటీర్లకి ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచాలంటే ఒక్కోసారి 2 రోజులు, ఒక్కోసారి 3 రోజులు కూడా పట్టేది. కానీ కేవలం 1,35,000 మంది ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు, ఇంకొంతమంది ఇతర ఉద్యోగస్తులు కూడా కలిపి ఈ పెన్షన్ అంటే 64,65,00,000 పెన్షన్ ని కేవలం ఒకే రోజులో 196 మందికి పంపిణీ చేసిన ఘనత మన సచివాలయ సిబ్బందిది, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అని చెప్పేసి